ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయం బైబిల్ చదివారా? దేవుని వాక్యం చదివావా? ప్రార్థన చేసావా? లేదండి, బిజీగా ఉన్నాను, కాలేజ్ టైం అయిపోయింది, ఆఫీస్కి టైం అయిపోయింది, పిల్లల్ని స్కూలుకు పంపించాలి, మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత చదువుతాను, లేదా అందరినీ పంపించి ప్రార్థన చేస్తాను, లేదా ఆఫీస్లో పనిచేస్తుంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి రాత్రి ప్రార్థన చేసుకుంటాను, ఉదయం చదవని బైబిల్ రాత్రి చదువుతాను అని రకరకాలుగా దేవునికి ప్రాధాన్యతనివ్వకుండా ఒకవేళ మన జీవితంలో తొలగిపోతున్నామేమో. ఈరోజు మనకు తెలియకపోయినా ఆ నష్టం ఖచ్చితంగా రేపు అనుభవిస్తాం. ఈరోజు మన జీవితాల్లో ఒకవేళ పరిస్థితులు తారుమారు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా అవ్వటం ఖాయం. అందుకే వాక్యంలో నుండి దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వచనం, యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. ఎంత అద్భుతమైన మాట రాయించాడు. దేవుని మరవకుండా జాగ్రత్త పడాలి, మరవకూడదు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, ఒకవేళ పరీక్షలైనా, ఒకవేళ ఇంకేదైనా దేవుని వాక్యాన్ని, ప్రార్థన జీవితాన్ని, ఆరాధనను, మందిరాన్ని, దేవుని పనులను మరిచిపోయినప్పుడు మన జీవితంలో చాలా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటాం. కాబట్టి ఇంతవరకు ఒకవేళ అలా మరిచిపోయి ఉంటే ప్రభుని క్షమించమని కోరి ఇక మీదట నేను మరవకుండా జాగ్రత్త పడుతాను ప్రభు అని అడగగలిగితే దేవుడు మళ్ళీ నిన్ను సమకూర్చి తన ఆత్మతో నింపి, శక్తి తన బలముతో నింపి నిన్ను ముందుకు నడిపిస్తాడు. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. నిన్ను మరిచిపోయి ఉన్నాం ప్రవ్వా, దయతో క్షమించండి, ఇక మరవకుండా జీవిస్తాం ప్రవ్వా అని ఎంతమంది అయితే తీర్మానం తీసుకుంటున్నారో వారందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకొని నిన్ను మరవకుండా వారు జీవించుటకు కృప చూపని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.